మొదటి ₹1,00,00,000 సంపాదించడం కన్నా హార్డెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? అసలు స్టార్టే చెయ్యకపోవటం. మనం స్టార్ట్ చేస్తేనే కదా మనం ఎక్కడికి రీచ్ అవ్వగలమని తెలిసేది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ కామన్ గా చెప్పే ఒక విషయం, ₹1,00,00,000 మనం సంపాదిస్తే ఆ తర్వాత అది కాంపౌండ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది చాలా ఈజీగా, ఎక్కువ ఎఫర్ట్స్ లేకుండా అని. కాంపౌండింగ్ ఇస్ నాట్ అ మ్యాజిక్, ఇట్ ఈస్ అ సింపుల్ మ్యాథమెటిక్స్ విత్ పేషెన్స్. చాలా కష్టపడాలి, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత కష్టంగానే ఉండొచ్చు, కానీ ఒకసారి ఆ టాప్ కి రీచ్ అయిన తర్వాత మన మనీ మన కోసం వర్క్ చేస్తుంది. సరే, ఫస్ట్ ₹1,00,00,000 సంపాదించాలంటే మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి కదా. మనం అంటూ దాన్ని బ్రేక్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా పెట్టుకొని మనం ఎలా అచీవ్ చేయాలి అని మనం ప్లాన్ చేసుకోవాలి కదా. నాకు తెలిసిన టిప్స్ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. మొట్టమొదటగా మీరు 2 యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఒకటి బయట ప్రపంచంతో, 2 మీతో మీరు. బయట ప్రపంచంతో అని ఎందుకన్నానంటే, మీరు ఇలాంటి విషయాలు చెప్పిన వెంటనే కుదరదలే, చూద్దాంలే, చేద్దాంలే, కష్టం అనేవాళ్ళు మీ చుట్టూ చాలా మంది ఉంటారు. ఫస్ట్ వాళ్ళందరినీ అవాయిడ్ చేయండి. సెకండ్, మీ సొంత అలవాట్లతో మీకున్న హ్యాబిట్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ లిస్ట్ పెట్టుకోండి. మీ స్కిల్స్ ఏంటో చూసుకోండి, స్కిల్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని మీ మైండ్ సెట్ మీరు మార్చుకోండి. పాత మైండ్ సెట్ లోనే ఉండి డబ్బులు సంపాదించాలంటే కష్టం కదా. కాస్త మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే మనం చాలా పనులు చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, రోజు పొద్దున్నే 1 గంట ముందు లేవటం. పొద్దున్నే నిద్రలేస్తే ఏమొస్తుందంటారా? ఒక 1 అవర్ ఎక్స్ట్రా లైఫ్ వస్తుంది. ఆ 1 అవర్ లో మీరు రీడింగ్ చేయొచ్చు, ఆ 1 అవర్ లో మీరు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, మీ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, చాలా చేయొచ్చండి. పాత అలవాట్లని ఫస్ట్ వదిలేయండి, కొత్త అలవాట్లు, ప్రోగ్రెసివ్ గా ఉండే అలవాట్లు నేర్చుకోండి. రిచెస్ట్ ఆఫ్ ద రిచ్ పీపుల్ కూడా ఒక శాలరీ మీద, ఒక ఇన్కమ్ మీద ఎప్పుడూ డిపెండ్ అవరండి. మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. మనం కూడా మనం చేస్తున్న రెగ్యులర్ జాబ్ తో పాటు డెఫినెట్ గా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ప్యాసివ్ ఇన్కమ్. అదెలా అంటారా? కొన్ని ప్యాసివ్ ఇన్కమ్స్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ ఇట్ విల్ కమ్ అ లాంగ్ వే. లైక్ ఫ్రీలాన్సింగ్, రెంటల్ ఇన్కమ్, డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, మీకు చేతనైన చిన్న బిజినెస్. ఇట్ కెన్ బి యాజ్ స్మాల్ యాజ్ జస్ట్ మీకు బాగా పచ్చళ్ళు చేయటం వస్తే, పొళ్ళు చేయటం వస్తే, మీ కాంపౌండ్ లో, మీ అపార్ట్మెంట్ లో, లేదా యూ కెన్ స్టార్ట్ ఎ వెబ్సైట్ ఆఫ్ యువర్ ఓన్. చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి మెయిన్ స్ట్రీమ్ ఇన్కమ్ కన్నా ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ అవుతుందండి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ 2 ఎగ్జాంపుల్స్. మా కాంపౌండ్ లోనే ఒక ఆవిడ బ్రేక్ఫాస్ట్ చేసి సెల్ చేస్తూ ఉంటారు. ఆ బిజినెస్ ఎంత ఎక్కువైందంటే ఆవిడ రెగ్యులర్ గా చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ ను కూడా మానేసి ఇప్పుడు ఆవిడ అది చూసుకుంటున్నారు. ప్యాసివ్ ఇన్కమ్ వల్ల మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా ఫాస్ట్ గా వస్తుందండి. సాలరీ విల్ ఫీడ్ యూ, బట్ ప్యాసివ్ ఇన్కమ్ కెన్ ఫ్రీ యూ. స్మార్ట్ ఇన్వెస్టింగ్. మీకు తెలుసా, 80% ఆఫ్ ద ఫండ్ మేనేజర్స్ కెన్ నాట్ బీట్ ఇండెక్స్ ఫండ్స్. అవునండి, ఇది నిజం. ఇండెక్స్ ఫండ్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి, పైగా లో కాస్ట్ అండ్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. దాని మీద పెద్ద బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఇండెక్స్ ఫండే కదా, ఐ థింక్ యూ షుడ్ కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్ దాట్. మీ ఇన్వెస్ట్మెంట్ ని ఎవ్రీ ఇయర్ 2 to 3% ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. 2 to 3% ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు అది పెద్ద బర్డెన్ లాగా అనిపించదు, కానీ ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ దట్ విల్ బి లైక్ ఎ మౌంటైన్. మీకు జైంట్ గా కనిపిస్తుంది. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ మీకు లాంగ్ రన్ లో బాగా యూజ్ అవుతాయి. అలానే మీ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆటోమేట్ చేసుకోండి త్రూ SIPs. దీనివల్ల మీకు డిసిప్లిన్ ఉంటుంది, ఎమోషన్స్ ప్లే అబౌవ్. కన్సిస్టెన్సీ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ లో ఎప్పుడైనా రిటర్న్స్ బెటర్ గా ఉంటాయి. ఈక్విటీ మార్కెట్స్ లో దెర్ ఆర్ 2 things which will play a major role. ఒకటి కన్సిస్టెన్సీ, 2 you have to give them some time. Don't time the market, spend time in the market. ఇది మీకు ఫన్నీగా అనిపించినా ఇది నిజం. డబ్బు సేవ్ చేయడానికి ఇంకొక ఇంపార్టెంట్ వే, కట్ ద అన్నెసరీ కాస్ట్. అన్నెసరీ ఏంటి అనుకుంటున్నారా? అలానే అనిపిస్తుంది. ఒకసారి పెన్ను పేపరు తీసుకొని కూర్చొని చెక్ చేసుకోండి, ఎన్ని అన్నెసరీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఎన్ని అన్నెసరీ ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్ ఇంట్లో ఉన్నాయి, అన్నెసరీ EMIs పే చేస్తున్నావు లగ్జరీ ఐటమ్స్ కోసం. ఇజ్ ఇట్ రియల్లీ నీడెడ్? ఇజ్ ఇట్ నెసెసరీ? ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఎక్స్పెన్సివ్ రిటర్న్ గిఫ్ట్స్, ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా వీఆర్ గెటింగ్ ఎక్స్పెన్సివ్ రిటర్న్ గిఫ్ట్స్. ఫంక్షన్స్ కోసం, పార్టీస్ కోసం అన్నెసరీగా స్పెండ్ చేసే అమౌంట్. ఆన్లైన్ షాపింగ్ అడిక్షన్స్. ఆన్లైన్ ఓపెన్ చేసామంటే ఏదో ఒకటి కొనాలని అనిపిస్తూనే ఉంటది, అది కూడా కట్ చేస్తే బెటర్.
ఈటింగ్ అవుట్ ఎవ్రీ వీకెండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కోసం మంచిదే అనుకోండి, బట్ కన్సిడర్ నాట్ స్పెండింగ్ టూ మచ్ ఆన్ దట్. మీరు ₹1 సేవ్ చేస్తే అది మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఒక సోల్జర్ లాగా పనిచేస్తుంది. సో కన్సిడర్ డూయింగ్ స్మాల్ సేవింగ్స్ ఆల్సో. ఇన్సూరెన్స్ అండ్ ప్రొటెక్షన్. మనం ఇయర్స్ తరబడి సేవ్ చేసిన అమౌంట్ సరైన ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్క హెల్త్ ఇష్యూతో కంప్లీట్ గా వైప్ అవుట్ అయిపోతుందండి. సో కన్సిడర్ టేకింగ్ అ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అది ఎక్స్పెన్స్ కింద చూడొద్దు, దాన్ని ఒక ప్రొటెక్షన్ లాగా చూడండి. హెల్త్ ఇన్సూరెన్స్ అతి ముఖ్యం. అసలు దాని గురించి డిబేటు లేదు, డిస్కషన్ లేదు. దెర్ ఈస్ నో నెగోసియేషన్ అట్ ఆల్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడి. అలానే టర్మ్ ఇన్సూరెన్స్. రేపన్నది ఏంటో ఎవరికీ తెలియదు. సడన్ గా మనకి ఏదన్నా అయితే మన వెనక ఫ్యామిలీ అవ్వాలి, మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో మ్యాండేటరీ. అలాగే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కూడా కన్సిడర్ చేయండి. రియల్ ఎస్టేట్ విత్ అ రెంటల్ ఇన్కమ్. చిన్న ఫ్లాట్, చిన్న ల్యాండ్ ఏదైనా తీసుకుని ఉంటే 10 to 15 years లోపు మీకు ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. అలానే కాస్త రెంటల్ అమౌంట్ కూడా వస్తుంది. చాలా మంది చిన్న రెంటలే కదా అని అంటారు, కానీ చిన్న రెంటల్ ఈజ్ ఈక్వల్ టు స్టడీ క్యాష్ ఫ్లో. అప్ స్కిల్ అండ్ కెరియర్ గ్రోత్. స్కిల్స్ ఆర్ ఎ న్యూ కరెన్సీ దీస్ డేస్. మీ స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి చూడండి. ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ కోడింగ్, సేల్స్, ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్రై టు ఎక్స్ప్లోర్, ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, ట్రై టు సీ సమ్ కెరియర్ గ్రోత్. హయ్యర్ స్కిల్స్ అంటే హయ్యర్ పేనే కదా. బిల్డ్ అసెట్స్, నాట్ లైబిలిటీస్. మీరు ఏదైనా కొనేటప్పుడు మీరు కొంటుంది అది మీకు అసెట్ అవుతుందా, లైబిలిటీ అవుతుందా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది ఐఫోన్స్ కొంటారు, నిరుపయోగంగా ఉంటాయి. ఇవన్నీ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కదా. అలాగే ఫ్యాన్సీ కార్స్, ఇవన్నీ కూడా అన్నెసరీ ఎక్స్పెన్స్ కదా. మీకు అది ఏమాత్రం ఉపయోగపడుతోంది అని చెక్ చేసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేయండి. ఇవన్నీ లైబిలిటీస్ అని ఎందుకంటున్నానంటే వీటి వాల్యూ పెరగదు, వీటి వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. అదే మీరు ఏ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి, లేదా మీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, లేదా స్టాక్స్ ఆర్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇవన్నీ వాల్యూ పెరుగుతాయి. సో దే ఆర్ యువర్ అసెట్స్. పూర్ బై లైబిలిటీస్ బట్ రిచ్ బైస్ అసెట్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ వన్, డోంట్ ఫాల్ ఇన్ టు ఎనీ ట్రాప్. చాలా స్కీమ్స్ రన్ అవుతూ ఉంటాయి. 1 year లో మీ అమౌంట్ డబుల్ అవుతుంది, 2 years లో మీ అమౌంట్ మల్టిప్లై అవుతుంది. అలాంటివన్నీ నమ్మకండి. అలాంటివన్నీ నిజంగానే ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్లే పెట్టుకుంటారు, మన వరకు ఎందుకు తీసుకొస్తారు. ఇట్స్ టూ లేట్ టు స్టార్ట్, నాకు ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి అన్న ట్రాప్ లో నుంచి కూడా బయటికి రండి. అట్లాంటిది ఏమీ లేదు. మీరు ప్రయత్నిస్తే డెఫినెట్ గా మీకు ఏదో ఒక సోర్స్ కనిపిస్తుంది. ఈ పాయింట్ మీద నేను సపరేట్ గా ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యూ కెన్ గో అహెడ్ అండ్ వాచ్ దేర్. ఎక్స్క్యూజెస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ యాక్షన్ ఇస్ ప్రైస్లెస్. ఫస్ట్ 1 crore సంపాదించడం కష్టమే, బట్ స్టార్ట్ నౌ, స్టార్ట్ టుడే, స్టార్ట్ ఇన్వెస్టింగ్, కట్ డౌన్ యువర్ వేస్ట్ అండ్ ఫైనలీ అవాయిడ్ ట్రాప్స్. డోంట్ వెయిట్ ఫర్ ద రైట్ టైం, మేక్ దిస్ టైం రైట్ ఫర్ యూ. Bye.